చదువుకునే వాళ్ళు పెరిగే కొద్దీ, కాలం ముందుకెళ్ళే కొద్దీ మనిషి మనిషిలాగా ఆలోచించే పరిస్థితులు వస్తాయి. చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగితే డిస్క్రిమినేషన్ అయితే తగ్గిపోతుంది అని ఇంతకుముందు మహానుభావులు అనుకునేవాళ్ళు. పెద్దోళ్ళు ఇంతకుముందు చైతన్యవంతుల ఏమంటారు, మంచి సమాజంలో చైతన్యం నింపే ప్రయత్నాలు చేసేవాళ్ళు. కానీ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ, చదువుకున్న వాళ్ళు పెరిగే కొద్దీ, కాలం అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఆలోచనలు మాత్రం చాలా తిరోగమనం వైపు వెళ్తూ ఉన్నాయి అని చెప్పి ఇప్పటికే చాలాసార్లు, చాలా సందర్భాలు, చాలా సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఒక సంఘటన చుట్టూ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను ఆ చర్చను చూస్తే అందులో ఆ కర్ణాటకలో జరిగిన సంఘటనను సమర్థించుకుంటూ కూడా ఆ చర్చలో కొందరు, అంటే నెట్టెండో కూడా అండ్ మీడియాల్లో కూడా కొందరు సమర్థించుకుంటూ కూడా మాట్లాడుతూ ఉండడం చాలా ఆందోళన కలిగించే విషయం. అంటే కర్ణాటకలో జరిగిన సంఘటన ఏంటి, ఎక్కడో మారుమూల కాదు, బెంగళూరుకు కరెక్ట్గా 100 కిలోమీటర్లు, బెంగళూరు కరెక్ట్గా 100 కిలోమీటర్లు, మాండ్య అనే ప్రధాన టౌన్, ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ అనుకుంటా, మాండ్య అనే టౌన్కి కరెక్ట్గా 13 కిలోమీటర్ల దూరం. ఇంతే. అక్కడ ఆ ఊరి పేరు కూడా ఏదో ఉంది, ఏమంటారు, కపిలేశ్వర స్వామి అని ఒక టెంపుల్ ఉంటుందట. ఆ టెంపుల్లో చాలా పెద్ద చర్చలు జరిగి టెంపుల్ మేనేజ్మెంట్ ఓకే అని, అంటే కర్ణాటక ఎండోన్మెంట్ వాళ్ళు అంగీకరించి ఎట్టకేలకు ఫస్ట్ టైం ఆ ఊరికి సంబంధించిన దళితులు ఆ గుడిలోకి పోవడానికి అంగీకరించారట. ఫస్ట్ టైం ఆ దళితులు గుడిలోకి పోయేకి అంగీకరించారట. అంగీకరిస్తే సరే అని చెప్పి అంగీకరించారని చెప్పి వాళ్ళ గుడిలోకి ఎంటర్ అయితే ఆ ఊర్లోని మరికొందరు, అంటే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు, ఆ గుళ్ళో ఉన్నటువంటి ఉత్సవమూర్తి అంటే విగ్రహం ఉంది కదా, మొత్తం ఐడిల్నే తీసుకెళ్ళిపోయారట. అక్కడి నుంచి ఐడిలే తీసేశారట. అమ్మో, ఎంత దారుణం నిజంగా. దళితులు వెళ్ళారని ఐడిలే తీసేసారట, ఆ ఉత్సవమూర్తి విగ్రహాన్ని తీసేశారు. అంటే ఎలా, అంటే ఎంత జనం ఎట్లా ఉన్నారు, ఆలోచనలు ఎట్లున్నాయి. మనిషిని కనీసం మనిషిగా గుర్తించలేని సమాజమా ఇంకా పెరిగిపోతుంది అంటున్నా. అటువంటి సమాజం పెరిగిపోతూ ఉంది. నరాన ఈర్ష్య, ద్వేషం, విద్వేషం, మనిషిలో పతాక స్థాయిలో అసహనం, సరే డిస్క్రిమినేషన్ చూపే వాళ్ళను అసహ్యించుకోవాల్సిన చోట డిస్క్రిమినేషన్ చూపే వాళ్ళని భుజానికి పెట్టి ఊరేగిస్తూ ఉండడం, అటువంటి వాళ్ళకు మద్దతు దక్కడం. మరి ఇక తిరోగమనం వైపు కాకుండా అని చెప్పి మనం ఇంకేమనాలి? కంప్లీట్గా తిరోగమనం వైపే కదా, ఇదంతా తిరోగమనం వైపే కదా. ఏకంగా ఆ ఉత్సవమూర్తినే తీసేశారంట. అండ్ ఆ ఊర్లో ఇంకో దళితులకు ఇంకో టెంపుల్ ఉంటుంది, అక్కడికి వచ్చి దీనికి రావద్దు అంటున్నారంట. అక్కడ వరకు వచ్చింది. అదేదో అంటది, ఏదో సినిమాలో ఉంటుంది, ఎక్కడ మొదలయ్యామో అక్కడికే చేరుకున్నావు పెద్ద, అదేదో ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలోన ఈ డైలాగ్ ఉంటుంది, ఎక్కడ మొదలెట్టావో అక్కడికే వచ్చి ఆగామని. ఈ జనాల మైండ్ సెట్ ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషి ఎక్కడైతే మొదలయ్యారో చాలా అడ్వాన్స్డ్ అయి ముందుకు వచ్చామనుకుంటున్నాము, మళ్ళీ తిరోగమనం వైపు వెళ్ళి 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 మళ్ళీ వెనకలు ఎక్కడికో ఆగుతారేమో, పొంగ ఎక్కడికో ఆగుతారేమో. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ అంశం మీద. వీటికి కూడా మద్దతు ఇచ్చేవాళ్ళు జనం, అద్భుతం అంతే.